సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ కూల్చివేతల సమయంలో ప్రమాదం తప్పింది. పక్కన ఉన్న మరో అపార్ట్మెంట్ పై శిథిలాలు పట్టడంతో భయాందోళన చెందారు. అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు హైడ్రా అధికారులు. మీకు తెలుసు, నాకు తెలుసు. వినండి వినండి, ఇది అని అందుకనే మీరు ఓనర్స్ కాబట్టి మీకు అందరికి సార్ కూడా మాట్లాడారు. చిన్నది ఏదో జరిగింది దాని మీద వాళ్ళు ఉన్నారు చేశారు కాంట్రాక్టర్ వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళ మీద వాళ్ళతో చేయించే బాధ్యత మీకు ఏ ఇబ్బంది కలగకుండా మీకు సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటాను. దానికి మీకు ఏం ఇబ్బంది అయిందో అది మీకు అందరు సాటిస్ఫై అయ్యేటట్టు వాళ్ళ కాంట్రాక్టర్ తోటి చేపిస్తారు. మీ దగ్గరే ఉన్నాం కదమ్మా. నోటి మాటలు ఏది నమ్మం సార్. సరే సార్. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ కూల్చివేతల సమయంలో ప్రమాదం తప్పింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. పరశురాం, అమీర్పూర్ మండలం ఐలాపూర్ లో రెండవ రోజు కూడా ఆరంతస్తుల భవనం కూల్చివేత హైడ్రా కొనసాగిస్తుంది. అయితే ఈ రోజు కూల్చివేస్తున్న క్రమంలో కొంత ప్రమాదం తప్పిందనే చెప్పవచ్చు. ఏదైతే ఆరంతస్తుల భవనం కూల్చివేస్తున్నప్పుడు ఆ భారీ యంత్రంతో కూల్చుతున్న సమయంలో ఆ భవన శిథిలాలు అక్కడే పక్కన ఉన్నటువంటి మరో అపార్ట్మెంట్ పైన కూడా పడడం జరిగింది. అక్కడ అపార్ట్మెంట్ కు సంబంధించి కొంత పైప్ లైన్ కావచ్చు, డ్రైనేజీ ఆ పైప్ లైన్ ధ్వంసం అవడం జరిగింది. అదేవిధంగా అక్కడ కొంత రైలింగ్ కూడా దెబ్బతినడం జరిగింది. వాటికి సంబంధించి ఆ అపార్ట్మెంట్ వాసులంతా కూడా హైడ్రా ఏదైతే కూల్చివేతలు చేస్తున్న ఘటనా స్థలానికి వచ్చి ఆందోళన చేశారు. ఈ కూల్చివేతల వల్ల అక్కడ ఉన్నటువంటి శిథిలాలు తమ అపార్ట్మెంట్ పై పడుతున్నాయని చెప్పి కూడా వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో అది హైడ్రా అధికారులు అక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళకు కొంత నచ్చే ప్రయత్నం చేశారు. ఎవరికి కూడా ఎలాంటి నష్టం లేకుండా కూల్చివేతలు ఉంటాయి, అందుకు తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటాం. ఎక్కడైతే ఆ పైప్ లైన్లు కానీ డ్రైనేజ్ ధ్వంసమైన సంబంధించిన కూడా పూర్తి హైడ్రా దగ్గర నుండి పనులు చేస్తుంది, మరమ్మతులు చేస్తుందని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాంతో వారంతా కూడా శాంతించారు. మళ్ళీ కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ రోజు రాత్రి అంతా కూడా కూల్చివేతలు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు ఎకరానికి పైగా ఆ విస్తీర్ణంలో అపార్ట్మెంట్ ఉంది. దాంతో చుట్టుపక్కల భవనాలు ఉండడంతో కొంత జాగ్రత్తలు తీసుకొని నెమ్మదిగా పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పరశురాం. మీ అపార్ట్మెంట్ వాళ్ళు కూడా కూర్చొని కూడా మాట్లాడారు, ఇవన్నీ డిస్కషన్ కూడా చేశారు. మీకు ఇబ్బంది కలగకుండా చేసే బాధ్యత నాది. ఇప్పటి నుంచి వాళ్ళకి ఇప్పుడు నేను రేపటి వరకు కంప్లీట్ చేపిస్తాను. మాట్లాడి అక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని మీకు తెలుసు, నాకు తెలుసు. వినండి వినండి, ఇది అని అందుకనే మీరు ఓనర్స్ కాబట్టి మీరు ఓనర్స్ కాబట్టి మీకు అందరికి సార్ కూడా మాట్లాడారు. అయితే చిన్నది ఏదో జరిగింది దాని మీద వాళ్ళు ఉన్నారు చేశారు కాంట్రాక్టర్ వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళ మీద వాళ్ళతో చేయించే బాధ్యత మీకు ఏ ఇబ్బంది కలగకుండా మీకు సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటాను. దాని